ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఆగ్రహారంలో రైతు రాజయ్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా నెలన్నర రోజులుగా రైతులు అరిగోసపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకి లారీలు కావాలి, ఎక్కడ ఎంత దించుకుంటుండ్రు, రైస్ మిల్ల పరిస్థితి ఏందనేది రివ్యూ చేస్తూనే లేదు. మొత్తం పేపర్ల మటుకు పబ్లిసిటీకి మాత్రం ముఖ్యమంత్రి గారు పెట్టి కలెక్టర్లదే బాధ్యత అంటారు. కలెక్టర్లు అధికారులదే బాధ్యత, కింద అధికారులు అంటారు. కింద అధికారులకు లారీలు రావాయి, పడ్డు పోవాయి. ఏంది పరిస్థితి? ఇంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టాలి. ఇక్కడ రాజయ్య అనే రైతుకు సాగుకు కారణం ప్రభుత్వం. ఇవాళ వడ్లు పోతే కనుక ఇదే సెంటర్లో అదే లారీ ఒక 4 రోజుల ముందుకు వస్తే, 3 రోజుల ముందుకు వస్తే ఇవాళ ఈ వడ్లు పోతే రాజయ్య బతుకుతుండే, ఆయన అప్పులు తీరుతుండే, పైసలు పడుతుండే. సెంటర్లో పైస ఉండి కూడా 72 నెంబర్ ఉందని బాధపడి ఇవాళ వడ్లు పోతలేవనే బాధ కొద్ది ఆయన ఆగమైంది రైతు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా పట్టించుకొని. లేకపోతే మేము కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నాం, మీరు కనీసం సెంటర్లు విజిట్ చేసి ఎన్ని వడ్లు ఉన్నాయి చూడండి, లారీలు పంపించండి. ఇప్పటికైనా కానీ రైతులు ఆగమవుతున్నారు. మనకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ భయం లేకపోతే ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఆయన వడ్లు ఎందుకు పెట్టారు?